హలో ఎవ్రీవన్. మీ లైఫ్‌లో గ్రోత్ ఉండాలి, మీరు ఎదగాలి అని చెప్పి ఒక వర్క్ స్టార్ట్ చేస్తారు. అదొక న్యూ హ్యాబిట్ కావచ్చు, న్యూ కోర్స్ కావచ్చు, న్యూ ప్లాన్ కావచ్చు, న్యూ గోల్ కావచ్చు. ఏదైనా అవ్వచ్చు. మీరు స్టార్ట్ చేసే ముందు ఫుల్ ఫోకస్డ్‌గా, ఫుల్ ఎనర్జీతో, ఫుల్ కమిట్మెంట్‌తో ఫినిష్ చేయాలి అనుకోని స్టార్ట్ చేస్తారు. బట్ కొన్ని రోజుల తర్వాత మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫోకస్ తగ్గుతుంది. అవాయిడ్ చేస్తారు. ప్రొకాస్టినేషన్ ఒస్తుంది. దీంతో పోస్ట్‌పోన్ చేస్తుంటారు. తర్వాత తీరిగ్గా నేను ఏ వర్క్ మొదలుపెట్టినా ఫినిష్ చేయలేకపోతున్నా అని గిల్ట్‌తో బాధపడుతూ ఉంటారు. ఇలా మీలో ఎంతమంది సఫర్ అవుతున్నారు? మీ మనసులో నా వల్ల ఏ పని కావడం లేదు. నేను వీకా, నా వల్ల ఏది కాదా అని లోపలే ఎంతోమంది సఫర్ అవుతుంటారు. బట్ మీరు వీక్ కాదు. మీ వల్ల డెఫినెట్‌గా అవుతుంది. కానీ ఇక్కడ మీ బ్రెయిన్‌లో ఏం జరుగుతుంది అంటే, మీ బ్రెయిన్ మీ గ్రోత్‌కి బదులుగా మీరు కంఫర్ట్‌గా సేఫ్ జోన్‌లో ఉన్నారా లేదా అనే చూస్తుంది. మీరు కొత్త వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది కొంచెం టఫ్ టాస్క్ అయినా, మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినా, మీరు డిస్కంఫర్ట్‌గా, అన్‌ఈజీగా ఫీల్ అవుతుంటే మీ బ్రెయిన్ వెంటనే ఇది నీకు సేఫా? నువ్వు కంఫర్ట్ జోన్‌లో లేవేమో అని సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు వెంటనే మీకు ప్రొకాస్టినేషన్ వచ్చి, ఇంట్రెస్ట్ తగ్గిపోయి, ఆ వర్క్‌ని మధ్యలోనే వదిలేయాలి అని చూస్తుంటారు. చాలామంది మధ్యలోనే వదిలేస్తారు. బట్ రిమెంబర్, గ్రోత్ ఎప్పుడు డిస్కంఫర్ట్ నుండే స్టార్ట్ అవుతుంది. మీకు డిస్కంఫర్ట్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, మీకు ఆ వర్క్‌ని పోస్ట్‌పోన్ చేయాలి అని అనిపించినప్పుడు, మీరు జస్ట్ ఒక 5 మినిట్స్ కోసం ఆ వర్క్‌ని స్టార్ట్ చేయండి. ఆపకుండా 5 మినిట్స్ ఆ వర్క్‌ని చేయండి. మీకు ఒక మొమెంటమ్ వస్తుంది. ఆ మొమెంటమ్ వల్ల మీ బ్రెయిన్‌కి సేఫ్ అనే సిగ్నల్ వచ్చి, మీ వర్క్‌ని ఫినిష్ చేయడానికి కావాల్సిన ఫోకస్, ఎనర్జీ ఇస్తుంది. దీనివల్ల మీరు అనుకున్న టాస్క్‌ని ఇన్ టైమ్‌లో ఫినిష్ చేయొచ్చు. మీరు ఇలాగే ఫీల్ అవుతుంటే ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. థాంక్ యూ. డీఎం ఫర్ గైడెన్స్ అండ్ సపోర్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.